శరణం ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ 8వ పదిలో 9వ దశకంలో ఉన్నాం. మనం 2 పాసురాలు పూర్తి చేసుకుని 3వ పాసురంలో ఒకసారి అవి ముందుగా స్తుతించుకొని ప్రారంభించుకుందాం. கருமாணிக்கமலை மேல் மணித்தடன் தாமரை காடுகள் போல் திருமார்பு வாய் கண் கை உந்தி கால் உடையாடைகள் செய்ய பெறான் திருமாலெம்மான் செஜனீர் பேரன்ய பேச்சிலர் அன்னை மீர் இதற்கு என் செய்கேனோ அன்னை மீர் இதற்கென் செய்கேன் அணிமேருவின் மீதுலவும் துண்ணு சூழ் சுடர் ஜாயிரு அன்னையும் பலர் சுடர்களும் போல் மென்னு நீள் முடியாரம் பல்கலந்தானுடைய எம்பெருமான் புன்னை அம்பொழில் சூழ் திருப்புலியூர் புகழுமிவளே. புகழுமிவள் நின்னிரா பகல் ஒரு நீர்க்கடல் தீப்பட்டு எங்கும் திகழும் எரியொடுதல்வ செல்வதப்பா செழும் கதிராசி முதல் புகழும் பொறுப்படை ஏந்தி போர்ப்பு அசுரரை பொன்னுமித்தான் திகழும் மணி நடமாட நீடு తిరుపులియూరు వళమే. 3వ పాసురం ప్రతిపదార్థం. పొరునీర్ కడల్ తీపట్టు, చక్కగా జలాలు అలలుగా సముద్రం అలాగా అందంగా తరంగితమై తాకుతూ ఉంటే ఎంగుం తిగళం ఎరియొడు అంతా ప్రకాశించే జ్వాలతో సెల్వదప్ప సంచరిస్తున్నవాడై శంకరిర్ ఆశి మొదల్ శంకరిర్ చాలా సమృద్ధమైన కిరణాలు కలిగిన సుదర్శనం. అంటే ఇక్కడ దివ్యాయుధాలని చెప్తున్నారు. పొగజం పొరు పడై, చక్కగా యుద్ధము చేయగలిగిన ఆయుధాలని ఏంది ధరించి పోరు యుద్ధమందు పొక్కు ప్రవేశించి అసురురై పొన్ను విత్తాన్, రాక్షస సంహారము చేసినటువంటి శ్రీయప్పతి వేంచేసి ఉన్న దివ్య దేశమండి ఇది. తిగజం మణి నెడు మాడంగల్, ప్రకాశించే రత్నమయాలైన మేడలు కలిగినది. నేడు తిరుపులియూరు, స్థిరమైనటువంటి దివ్యస్థలము తిరుపులియూరు. దాని యొక్క సౌందర్యాన్ని ఇవాళ్ళు ఇడాపగల్ నిన్ను పుగల్, ఈ ఆళ్వారి నాయక రాత్రింబవళ్ళు స్తోత్రము చేస్తోంది. తిరుపులియూరి దివ్య దేశం నామమే ఆవిడ మాయపిరాన్ నామాన్నే అనుసంధానం చేస్తోంది అని చెప్తున్నారు. పాసుర వ్యాఖ్యానంలోకి ప్రవేశిద్దాము. 3వ పార్ట్ 202వ పేజీ వ్యాఖ్యాన గ్రంథాలు. ఒప్పనయగు ఋషిగళం సొల్లార్గడో. అబ్బా, ఎంత అందమండి! అసలు ఋషులు కూడా ఇంత బాగా, ఇది ఆ ప్రియుణ్ణి కలియడానికి ఒక సూచనగా చెప్పడమా అని అంటే, భర్తారం పరిషస్వజేయన్నో వీరవాసి కண்ணனைக்கும் பெராட்டி பாசுருமாயன்றோ இவள் வார்த்தை அறிக்கிறது ఎంగిరాళ్. అక్కడ సీతాదేవి రామచంద్ర స్వామి యొక్క పరాక్రమాన్ని గుర్తించిన తర్వాత హృదయంగమంగా చెప్పడం ఎలా ఉందో అంటే, అక్కడ ఆవిడేముంది, భర్తారం పరిషస్వజన్, కరదూషణాదుల్ని నశింపచేసి వచ్చిన తరువాత రామచంద్ర స్వామిని తనంత తానుగా ఎదురుగు వెళ్ళి పరిష్వంగం చేసుకున్నటువంటి తల్లి హృదయం లాగా, అంతలాగా ఆ రామాయణం చెప్పినట్లుగా ఇక్కడ స్వామిలోని ప్రత్యేకతను గుర్తించి ఈ అందగాడిని ఆవేళ సీతమ్మ పొగిడింది అన్నట్లుగా, ఆనందం ప్రకటించింది అన్నట్లుగా ఇవాళ ఆళ్వారి నాయకి ఆనందాన్ని ప్రకటిస్తోంది అని. ఇదంతా నంబిళ్ళయ్య గారి వైభవం అండి. ఏంటి అంటే, ఆ రామాయణాన్ని తీసుకొచ్చి అలా కనెక్ట్ చేస్తూ ఉండడం. ఈ ఆళ్వార్లు పెరుమాళ్ళను తలుచుకోవడం, సీతమ్మ రామచంద్రుణ్ణి తలుచుకోవడంతో ఒక పోలిక, అందమైనటువంటి పోలికని చెప్పడము అన్నమాట. புகழ்களும் புகழும் இவளென்னிராப்பகல்
ఇవళ్ ఇరాపగల్ నిన్నో పుగజం. ఇది ఆర్డర్ లో చెప్పారు. ఈవిడ రాత్రింబగళ్ళు స్థిరంగా నిన్నే తలుచుకుంటోంది. వీరవాసి అరందీడుపడం పరువమండ్రిక్కే ఇరిక్కిర ఇవళ్. ఎందువల్ల అంటే ఆ అందమైనటువంటి పరాక్రమంతుడి యొక్క ఆ పరాక్రమాన్ని తెలుసుకునే వయసాండి ఈవిడిది. కేటారు వాయక్కట్టరు కాల్ సొల్లి విట్టాళో. లేకపోతే ఆ ఇతరులు చెప్పిన దాన్ని వాళ్ళు ఎలా చెప్పారు, ఒకసారా రెండు సార్లా అదే తలుచుకుంటోంది, అదే తలుచుకుంటోంది, అదే తలుచుకుంటోంది. అహోరాత్రం నిన్ను వాయు పులత్తా నిన్నాళ్ళు. రాత్రింబాళ్ళు స్వామి పరాక్రమాన్ని వాయు పులత్తా నిన్నాళ్ళు. జల్పం అంటారండి దాన్ని, జల్పం. వాయు పులత్తా నిన్నాళ్ళు అంటే జల్పిస్తోంది అంటే ఇంకదే మాట, అదే మాట. అర్థం పర్థం ఏమి చూసుకోవడం కాదు, ఆ మాటను అలా అంటూ ఉండడం దాన్ని జల్పము అంటారనమాట. నేను అల్పగజం నెంజాలే నినైత్తు విట్ట వళవేయో. ఏదో మనసులో తలుచుకుని వదిలేయడం కాదండి, మరేం చేస్తోంది. వ్రీడై కుడిపోయి సిగ్గు విడిచిపెట్టేసి వాయు విట్టు పొగజగిరాలలో అందరి ముందు నిలబడి చెప్తోందండి. మామూలుగా ఒక వయస్సులోకి వచ్చినటువంటి అమ్మాయి పేర్లు చెప్పండి అంటే భర్త పేరు చెప్పడానికే సిగ్గుపడిపోతుంది. అలాంటిది సిగ్గుపడడం లేదు సరికదా, నోరు విప్పి అదే నామాన్ని, మాయప్పిరాన్ నామాన్ని మళ్ళీ 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 అలాగా పొరునీర్ కడల్ తీపట్టు, పొరునీర్ కడల్ తీపెట్టు. ఎలాగా అంటే నీలమేఘ సదృశమైన కాంతి తరంగితమైనటువంటి దివ్య దేహాన్ని ఈవిడ తలుచుకుంటోంది. అక్కడ చక్కగా నీలమేఘ కాంతి సముద్రంలో కెరటాలు వచ్చినట్లుగా కాంతి అలా వేవ్స్ గా అలాగా వస్తుంటే ఒక నీల సరస్సును పోలి ఉంది కండి. ఎంగం తిగజం ఎరడు సెల్వదొప్ప పరప్పు మారికొండు జ్వెలియా నిన్నుళ్ళ నెరుప్పోడే కూడా నడందు సెల్లుమా పోలే ఆయిత్. ఆ శంకు చక్రాలు ఆ దివ్యమైనటువంటి సూర్యాగ్నులలాగా చక్కగా ప్రకాశిస్తున్నాయి. ఈయన సముద్రంలా ఉన్నాడు, అవేమో సూర్యచంద్రులాగా ఉన్నాయని చెప్తున్నారు. చూడండి పోలిక. ఆయుధంగళాల్ వందపగురం తిరుమేనియం ఇరుక్కుపడి. శరీరము ఆయుధాలు, శరీరం నీలమేఘంలా ఉంది, నీల సముద్రంలా ఉంది, ఆయుధాలేమో సూర్య చంద్రులులా ఉన్నాయి. ఒక అందమైనటువంటి పోలిక అన్నమాట. పుగుజం పరుపడయ్యాన శజం కుదిరాజి ముదల్ ఏంది. అందమైనటువంటి ఆయుధాలు ధరించి హేతివిశ్చేత్ పుగుజం పడియాదల్. అవి ఏం చేస్తాయి అంటే అవే జయ జయధ్వానాలు పలికేస్తాయిటండి. ఆ శంఖము ఆ చక్రమే స్వామికి జయ జయధ్వానాలు పలుకుతున్నాయి అని రఘువంశంలో వర్ణిస్తారనమాట కాళిదాసు. అలాగా ఇక్కడ శత్రోహో ప్రఖ్యాత వీర్యస్య రంజనీయస్య విక్రమై ఎంగరపడయే கையும் ஆயுதமுமாய் பொருத்தமிருந்தபடியன் என்னோ శత్రుக்கள் புகழும்படியை சொல்லுகிறது ఎన్నో ఎంబెరుమానార్ అరుళి చెయ్యంబడి. ఇక్కడ ఎంబెరుమానారు ఒక అందమైన అర్థం చెప్పారటండి. ఏమిటంటే ఆయుధాలు స్వామి ధరించినప్పుడు శత్రువులు కూడా అయ్యో ఇతను మన శత్రువు, ఇతన్ని పొగడ్డం ఏమిటి అనే మాట మరిచిపోయి ఆ టీవీని చూసి శత్రువులు కూడా పొగడేస్తారు. అది ఎందువల్ల ఎక్కడైనా జరిగిందండి అంటే రావణాసురుడు అంటాటండి, యుద్ధ భూమి నుండి కొంచెం మూర్చిల్లినట్టుగా అయ్యేటప్పటికి సారథి రావణాసురుడి రథాన్ని దూరంగా తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు రావణాసురుడు అంటాడనమాట ఈ మాట ఏమిటి, శత్రోహో ప్రఖ్యాత వీర్యస్య రంజనీయస్య విక్రమై ఎంగరపడియే. అబ్బబ్బబ్బా, అంత పరాక్రమం కలిగినటువంటి ఆ మహావీరునితో యుద్ధం చేస్తే కదా సార్థక్యం. అయ్యో నన్ను ఒక పిరికివాడిలాగా ఎందుకు ఇక్కడికి నువ్వు తీసుకొని వచ్చేసావు,
అనే పశ్యతో యుద్ధ లుబ్ధోహం కింద వ్యాఖ్యానంలో ఇస్తారు. చూడాలని నేను ఆశపడ్డాను. కృత కాపురుష స్వయ నీ చేత ఒక పిరికి వాడిలా చేయబడ్డాను. అంటే నన్ను యుద్ధరంగం నుంచి యుద్ధకాండలో రావణుడు మాటలతోటి అన్నట్లుగా ఇక్కడ ఈ తిరుపులియూరి యొక్క సౌందర్యం శత్రుక్கள் புகழும்படியே சொல்லுகிறது ఎన్న ఎంబెరుమానార్ అరుళి చేయంబడి. ఇక్కడ మనకి ఆ ఎంబెరుమానారు ఒక అందమైనటువంటి నిర్వాహం చెప్పారు. ఏమిటి అని అంటే, శత్రువైనా సరే ఆ కీర్తించేటువంటి మంచి పరాక్రమం కలిగినటువంటి వాడు. అందువల్ల చేతిలో ఆయుధాలు ధరించిన ఆ అందాన్ని చూస్తే శత్రువులు కూడా పొగుడుతారు అని ఎంబెరుమానారు చెప్పినటువంటి విశేషాన్ని ఇక్కడ చెప్పారు. పొరుపడై యుద్ధోద్యుక్తమాన ఆయుధం రెడీగా ఉంది. యుద్ధ ఉద్యుక్తం రెడీ, పంపించేస్తావా, వెళ్ళిపోనా అని ఆ చక్రం వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నట్లుగా ఉంది. అంత అందంగా ఉంది. సెజుంగదిర్ మిక్క తేజస్సయుడైతాన తిరువాజు మొదలాన దివ్యాయుధంగళై ఏంది. చాలా అందమైన తేజస్సు కలిగినటువంటి ఆయుధాలన్నీ ధరించినటువంటి స్వామి పుక్కసురై పొన్నవిత్తాన్ సాయుధనాయ్ యుద్ధத்திலே పుక్కు దుష్ప్రకృతిగళై ముడిత్తాన్. ఆయుధాలు ధరించి అసురులని నశింపచేసిన శ్రీయప్పతి వేంచేసి ఉన్నటువంటిది. అలాంటి ఊరు అని ఈ ఊరికి ఆ లింక్ పెట్టారు. పెరుమాళ్ళు ఉన్నారు అని ఒక మాట కలిపారు. ఆ పెరుమాళ్ళు ఎలాంటి వారు అంటే ఆయుధాలు కలిగి ఉన్నారు అన్నారు. ఆయుధాలు ఎలా ఉన్నాయి అంటే నన్ను ఎప్పుడు యుద్ధానికి పంపిస్తావని రెడీగా ఉన్నాయి అన్నారు. ఇలా వెనక్కి వ్యాఖ్యానాన్ని అందంగా పెంచే పద్ధతి అన్నమాట ఇది. అందుకని ఎంబెరుమానారి ఇలాగ మనకి వ్యాఖ్యానాన్ని అందించారు. మిక్క తేజస్సయుడైతాన తిరువారి మొదలాన దివ్యాయుధంగళయ్యింది పోర్ పొక్కర్ అసురరై పొన్నవిత్తాన్ సాయుధన యుద్ధத்திலே పుక్కు దుష్ప్రతిగళై ముడిత్తాన్. ఆయన ఆయుధాలు ధరించి శత్రువులను నశింపచేసిన వాడు. పొన్నవిక్కై ముడిక్కై திகழம் இத்தியாதி ఉజ్వలమైన మాణిక్యంగళై ఉడయ్య ఓంగిన మాడంగళై ఉడైతాయి. ఆ ఊళ్ళో ఉన్న మేడలన్నీ కూడా మామూలుగా మనం డిజైన్స్ గా పాలరాళ్ళు వేసుకున్నట్లుగా రత్నాలు పొదుగుకున్నారటండి. ఆ ఊళ్ళో రత్నాలతోటి డిజైన్స్ పెట్టుకున్నారటండి. అక్కడక్కడ అలా రత్నాలు మెరుస్తూ ఉండే. అంత ధనవంతులైన వారు నివసించే మేడలు. కల్పావధి అని తిరుపురియూరి అజగై. ఎక్కడ దాకానండి ఇది? కల్పావధి, ఆ కాలతత్వం ఉన్నంత వరకు అంత అందంగా ఉండేటువంటి మేడలు కలిగిన తిరుపురియూరి యొక్క అందం. పుగజం వళం అంటే ఆజుగు ఎదురుగడకు కెట్టవండా మైకావంతాన్ వేండా. అది సర్వేశ్వరుడు శత్రువుల మీకి తాను రావలసిన అవసరము లేదు. ఆ ఊరే అమయ్యం. ఆ ఊరే దాని అందాలతోటి అవతల వాడిని నిర్వీర్యుడిగా చేస్తుంది. ఈ ఊరిని ఇలా అందాలను చూస్తూ ఉంటాట. శత్రువులు ఇతన్ని నశింపచేస్తారు. అలాగనమాట. అందంతో లోబరుచుకున్న అంటే అంత అందమైన మేడలు కలిగినటువంటి వాళ్ళు. శ్రీ మిదిలయ్య విట్టు రాఘవస్య పిరాటి శ్రీ మిదిలయ్య విట్టు రాఘవస్యని వేసనే ఎన్నో తిరు అయోధ్యై పొగழுమా పోలే. దీనికి ఒక అందమైనటువంటి ఉదాహరణ చెప్పారు. సీతాదేవి మిథిలా నగరాన్ని విదిలి కళ్యాణం అయిపోయిన తర్వాత రాఘవుని ఇంట కాలు పెట్టిన తర్వాత అయోధ్య ఎలా మెరిసిపోయిందో ఇవన్ తిరునగరి అయి విట్టు. ఎంత అందమైన పోలికో. నమ్మాళ్వార్లు తిరునగరిని వదిలి పెరుమాళ్ళు తిరునగరిని వదిలి తిరుపులియూరు పొగజా నిన్నాళ్ళ తిరుపులియూరిని కీర్తివంతం చేసినట్లుగా మెరిసిపోతోంది. అంటే ఆ ఊరు అంత అందంగా ఉంది పెరుమాళ్ళు ఉండడం వల్ల. అయోధ్య అపరాజితాయంగిర పరమపదత్తై నినై తిరుక్కుమా పోలే కాణం. అంటే పరమపదాన్ని తలుచుకున్నట్లుగా మనం
ఇవ్వళ ఊరై నినై తిరుప్పదు. ఈ అందమైనటువంటి తిరుప్పులియూరుని తలుచుకోవాలి. పరమపదంతో సమానమైన దివ్య దేశంలా మెరిసి పోతోంది. மாக வைகுந்தம் காண்பதற்கென் மனமேகம் என்னும் இராப்பகல் இன்றியே என்றிదే అంగుం ఇవరం పాసురం. ఇక ఇదే విషయాన్ని నమ్మాళ్ళవార్లు వేరొక చోట కూడా, వేరొక చోట అంటే 8వ 10లో కూడా మనకి చెప్పారు కదా అని ఆ పాసుర ఖండాన్ని కూడా ఇక్కడ మనకి చక్కగా రిఫర్ చేశారు అన్నమాట. చక్కగా ఎక్కడెక్కడ ఇలా అన్నారు అని తెలుసుకుంటూ చదువుకునే వాళ్ళకి ఈ వ్యాఖ్యాన రిఫరెన్సెస్ చాలా చాలా సహాయపడతాయి. అంత అందమైనటువంటి వ్యాఖ్యానాన్ని నమ్మిళ్ళయ్య గారు మనకి అందించారు 3వ పాసురంలో. புகழுமவள் நிரப்பகள் பொருநீர் கடல் தீப்பட்டு எங்கும் திகழும் இறையடு செல்வதப்பா செய்யும் கதிராஜ முதல் புகழும் பொறுப்படை ஏந்தி போர்ப்புக்கு அசுரரை பொன்று வைத்தான் திகழும் மணிநடுமாட நீடு திருப்புலியூர் வளமே. 4వ பாசுரம். ஊர்வளம் கிளறு சோலையம் கரும்பும் பெரும் சென்னலும் சூழந்தோ ஏர்வளர் கிளர் தன் படை குட்டநாட்டு திருப்புலியூர் சீர்வளம் கிழ்வளம் கிளரன்று பேச்சிழல் இன்று புனை இழையே. అర్థాదాకా వెళ్ళక్కర్లేదండి. ఆ వళం అనే పదాన్ని ఎన్ని రకాలుగా చక్కగా పాసుర నిర్మాణం చదువుకుంటూ ఉన్నాం అనుకోండి, చదువుతుంటే అది చాలా శ్రవణ సుభగంగా ఉండేలాంటి అక్షర సముదాయంతో నిర్మించారండి నమ్మాళ్ళవారు. ఊర్వళం కిళర్ సోలయ్యం కరుంబుం పెరుం సెన్నలం సూழந்து ஏர்வளம் கிளறு தன்படை குட்டுநாட்டு திருப்புலியூர் சீர்வளம் கிளறுமோ உலகுண்டமிழ் தேவபிரான் பேர்வளம் கிளறந்தன்றே பேச்சிழல் పునై ఇழయే. దీనికి ప్రతిపదార్థం చూద్దాం. ఊర్వళం, తిరుపులియూరు యొక్క వళం అంటే సమృద్ధి అన్నమాట. అంటే ఎంత బాగా ఉంది అని అర్థం. కిళర్ సోలయ్యం ఏమంటే ఒక ఊరు బాగుంది అని ఏవి చెప్తాయండి? ఆ ఊరిలో ఉండేటువంటి తోటలు చెప్తాయి, ఆ ఊరిలో ఉండేటువంటి సరోవరాలు చెప్తాయి, అందులో ఉండేటువంటి పద్మాలు చెప్తాయి. అంతే కదండి. మనం ఒక పల్లెటూరుకి వెళతాం, అక్కడ సౌందర్యాన్ని ఆస్వాదించాలి అనుకుంటాం. అబ్బబ్బబ్బా ఏం ఊరండి, ఏం తోటలండి, ఏం కొలనులండి, ఏం పద్మాలండి అని అవన్నీ మనం తలుచుకుని ఆనందపడినట్టుగా సోలయ్యం తోపులు, కరుంబం చెరుకులు. ఎంత ఎత్తుట! ఈ చెరుకుల ఎత్తు ఎంత గొప్పదంటే పెరుం సెన్నలం సూழந்து బాగా పెరిగిన వరి చేలకి గొడుగులు పట్టేసేలా ఉన్నాయట చెరుకు. అంటే అంత పైకి ఎదిగాయి అని అర్థం, అంత అభివృద్ధి ఉంది అని అర్థం అన్నమాట. అలాంటి పెరుం సెన్నలం గొప్ప ధాన్యాల చేత సూర్యుందు చుట్టబడిన ఏరు తటాకాలు, ఎక్కడ చూసినా జలాలండి. అలాగలాగ నిజంగా మనం ఒక్కసారి మానసికంగా ఒక పల్లెటూరులో ప్రవేశిస్తే ఆ గట్టు మీద అలా వెడుతూ ఉంటే ఆ చుట్టూ అందమైన కొలనులు కనిపిస్తూ ఉంటే దాని నిండా తామర పువ్వులు, నీరు కనపడకుండా ఆకులు పువ్వులు. మాకు చిన్నప్పుడు కొటాలపర్రు అని ఆ అందమైనటువంటి దివ్య దేశం కేశవ పెరుమాళ్ళ ఉత్సవాలకు వెడుతూ ఉంటే అక్కడ ఈ చెరువులు, ఈ తటాకంలో ఉండేటువంటి ఆ పద్మాలు, ఆ తామరాకులు ఎంత అందమైనటువంటి దృశ్యమో కళ్ళకి కట్టినట్లుగా ఉంటుంది అనమాట. వళం కిళర్ తన్ పణై చక్కటి సమృద్ధి కలిగిన కొలనులు కలిగిన కుట్టనాట్టు తిరుప్పులియూరు. కుట్టనాడు అనే దేశం, ఆ ప్రదేశానికి కుట్టనాడు అని పేరు. ఆ ఊరి పేరు తిరుప్పులియూరులో వేంచేసి ఉన్న సీర్వళం మంచి కళ్యాణ గుణ సమృద్ధి కలిగిన కిళర్ మోవులగు. ఈ 3 లోకాలని ఆరగించి ఆరగించి ఊమేజు బయలుపరిచిన దేవపిరాన్ దేవాది దేవుడైన సర్వేశ్వరుడి పేరు వళం కిళరందన్రే. దానిని హాయిగా మనసారా
గట్టిగా ఆనందంగా తలచుకోవడం తప్ప పునయ్యడైగల్ ఈ అలంకరించుకున్న మా నాయకి ఎండ్రు పేర్చెలల్ ఇంకో మాట మాట్లాడడం లేదు. ఎంతసేపు మాట్లాడినా కూడా తిరుప్పులయోర్ కుట్టనాడు, తిరుప్పులయోర్ తిరుప్పులయోర్, ఆ పేరే ఆ పేరే ఆ పేరే అలాగా పలవరిస్తూ ఉంది అనేటువంటి మాటని ఇక్కడ మనకి చెప్తున్నారు. 4వ పాసురము వ్యాఖ్యానంలోకి ప్రవేశిద్దాము. 204వ పేజీ. 4ஆம் பாட்டு. వెరుమాన్ పిళ్ళైతనమే పోరాదే అంటే పెరుమాళ్ళ యొక్క పరాక్రమం ఉంటే చాలండి. అబ్బాయి ఎంత పరాక్రమవంతుడు అని పొగిడారు. అది ఉంటే చాలండి అంటే అది ఉంటే సరిపోదు. ఆపత్సకనాగ వేణమే, ఆ పరాక్రమం ఉన్నందుకు ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకునే సకుడై ఉండాలి. నా దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయి అని చెప్పుకుంటే చాలదు. పేదవాళ్ళకి వాటిని ఇవ్వగలిగే మనస్సు కూడా ఉండాలి. చాలా మంది దగ్గర డబ్బు ఉంటుందండి, ఇవ్వడం దగ్గరకు వచ్చేటప్పుడే కుంచుకుపోతుంది. ఎంతని ఇస్తాం ఉన్నదంతా ఇస్తామా అనిపిస్తుంది. అందువల్ల ఉండడం కాదు గొప్ప, ఉన్నదాన్ని వినియోగించుకోవడం చాలా గొప్ప. ఆపత్సగనాగ వేణుమేయన్న అక్కురైతానుండో ఇవనుక్కు ఎంగిరారు, ఆ కొరత కూడా లేదండి స్వామికి. ఎందువల్ల అంటే ఆయన అంత ఔదార్యం కలిగిన వాడు. పునల్ తరుపునర్చియై ఎండ్రో ఇవన్ వాయి పులత్తుగిరదు, ఆ అందమైన నదీ తట పరిసరాలలో స్వామిని మొట్టమొదటిసారిగా చూసింది ఆళ్వారు నాయకి. అందువల్ల ఆ ఆనందాన్ని చెప్పకుండా ఉండలేక వాయి పులత్తుగిరదు జల్పిస్తోంది. వద్దన్నా సరే మనసులోంచి భావాలు పైకొచ్చేసి, ఆహా ఏం అందగాడు, ఆహా ఏం ఆభరణాలు, ఆహా ఏం ఆయుధాలు, ఆహా ఏం ఆపత్సకత్వం, ఇలా ఒక్కొక్క గుణాన్నే జల్పము అంటారు. అంటే అక్రమంగా అలా 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 నోట్లో నుంచి ఆ మాటలు వస్తూనే ఉంటాయి. ఒక్కొక్కసారి ఎదుర్కొన్న మనుషులు ఎవ్వరూ ఉండరు, మనమే మన మనసులో మాటను పైకి అనేసుకుంటూ ఉంటాం. అరే పైకంటారంటే ఇక్కడ ఎవరున్నారు వినడానికంటే ఎవరు ఉండరు. అలా వచ్చిన మాటలుగా వస్తున్నాయి. ఊరు వళంకిళర్ సోలయ్యం, ఎలా ఉన్నాయండి అక్కడ? ఊరికి అందాలని పెంచే తోపులు. ఆ తోటలన్నీ కూడా ఊరికి అందం దేని వల్లండి? ఊటిగా మైదానంలా ఉంటే ఆ ఊరి ఏమందంగా ఉంటుంది? ఆ చెరువుల వల్ల, తోటల వల్ల అంత అందం వస్తుంది. ఊరెల్ సంపత్తై కోచ్చొల్లి కొడుకున్ సోలయ్యన్నుదల్, ఊరి యొక్క సంపదని చూడగానే సూచన చేసేటువంటి తోటలు. ఈ ఊరు ఎంత బాగుంది, అమ్మో ఎన్ని నారికేళ, ఎంత సమృద్ధో ఈ వనాలు అని ఆ ఊరి సంపద అంతా, మామిడి తోటలు, వరి పొలాలు అవన్నీ చూసేటప్పటికే ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళో చెప్పేస్తోందా అన్నట్లుగా ఉంది ఆ అందము. ఊరుగలు కిట్టు చొల్లం సిరప్పుగళై తెరివిక్కుం సోలయ్యన్నుదల్, ఆ ఊరిని చూసి చూడగానే ఆ ఊరిని చుట్టినటువంటి తటాకాలు ఉండి, చల్లని కొలనులు ఉండి ఊరి యొక్క సంపదను ఎత్తి చూపిస్తున్నాయా అన్నట్లుగా అందంగా చెరుకు తోటలు, వరి తోటలు అన్నీ కూడా. అవి ఎలా పెరిగాయట? నమ్మాళ్ళ వారు ఎప్పుడు ఈ పాయింట్ ప్రత్యేకంగా చెప్తారు. ఏమిటండి అది? కరుంబొం పెరం సన్నలు సూజందు, చెరుకు పెరుగుతుంది. ఈ చెరుకు దేనికి గొడుగు పడుతుంది? వరి పంటకి గొడుగు పడుతుంది. అంత వాలి అంత అందంగా అలా పెరిగినటువంటి సంపద కలిగినది అని ఈ ప్రకృతి తోట వర్ణన మాత్రం నమ్మాళ్ళవారు అసలు మర్చిపోరండి. వయలడంగా కరుంబుం అదుక్కు నిழல் செய்யும் సెన్నెలం సూழందు కిడక్కుం, ఇది ఒక నీడని ఇస్తోందా? అలాగ పెరిగినటువంటి వరిచేలు, వరిచేలను కూడా నింపేటువంటి
ఆ చెరుకు తోటలు ఏర్ వళంగళేర్ ఏరాలుండాన అజగై ఉడైతాను ఎన్నుదల్. ఏమండి, ఇంత అందంగా ఏరు వళరం, వళం అంటేనే అందము అని అర్థం అండి. ఆ ఊళ్ళో కొలనులు అందం కలిగింది అని రెండు అర్థాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి అందము అని చెప్పుకోవాలి, వళం అంటే రెండు అర్థాలు. ఒకటి అందము అని చెప్పుకోవాలి, ఒకటి సముదాయము అని చెప్పుకోవాలి. అంటే చాలా ఉన్నాయి, అందంగా ఉన్నాయి. చాలా ఉన్నవన్నీ అందంగా ఉండవండి. అందంగా ఉండాలి, చాలా ఉండాలి, రెండు విశేషణాలు వేశారు. ఈ కొలనుల సముదాయం ఆ ఊరిలో అసలు ఎప్పుడు చూసినట్టండి జనాలు అందులో దిగి ఊడుపులు కోతలు చేస్తూ ఉంటారట. అలాగా తూర్పార పట్టామి సిరి సిరి మువ్వ, ఓ తూర్పార పడదాం రండి అంటూ ధాన్యాలని చేటల్లోకి తీసుకుని అలా 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 ఎగరవేస్తూ ఎంత బాగుంటాయి. ఒకసారి మనం ఊహించుకుందాం చూడండి, ఓ పల్లెటూరు, అందమైన పంట పొలాలు, అవన్నీ చక్కగా కోసారు, ఆ చేటలోకి ఎత్తారు, ఆ పైకి పట్టారు, ఇలా 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 అంటుంటే పొట్టంతా రాలిపోతోంది, ఆ ధాన్యం వెనక్కి చక్కగా ఒక చోటకి చేరుకుంటోంది అనేటువంటి సెయ్యం సెన్నలం సూర్యందు కిడక్కుం. అక్కడ సెయ్యం సెందలు, ఉడుపులు కోతలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి అని. ఏర్ వళంగిళ ఏరాలున్నాను అజగయుడైతానన్నదల్. ఆ అందాలన్నీ కూడా అంత అందమైన ఊళ్ళో ఈ అందగాడు ఉన్నాడని చెప్పడం అన్నమాట. అది ఏరినుడ, నెక్స్ట్ పేజ్, ఏరినుడయ్య సముదాయత్తై చొల్లిత్తా ఎత్తు. వాటి యొక్క సముదాయాన్ని అంటే ఎంత సమృద్ధిగా ఉందో ఆ ఆ విషయాన్ని ఈ మాటలు చెప్తున్నాయి. అదావదు ఉజువదు నడువదాయ్ చెల్లా నెర్కయే. ఎప్పుడు చూసినా కూడా ఆ తోటల్లో ఉడుపులు కోతలు జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడు చూసినా పంటే, ఎప్పుడు చూసినా దాన్ని చక్కగా తూర్పారబట్టి ఇంటికి తెచ్చుకోవడమే. అజగయ్య నీరు నిలమెన్నుదల్. ఆ పంట కాలువలు అలా ఉన్నాయి, జలం లేకపోతే అంత పంట ఉండదు కదా. అందమైనటువంటి పంట కాలువలు అలా ఉన్నాయి. మరుగా నిలం ఎన్నిదాలు అంటే ఏంటండి, అక్కడ చల్లటి ప్రదేశాలు, పంటనిచ్చే ప్రదేశాలు, జల సమృద్ధి ప్రదేశాలు, అందమైన ప్రదేశాలు అని. వయలైచ్చొన్నపడి పంట భూమిని చెప్పడం అన్నమాట. అంటే ఊరంతా కోసిన పంటలతో ఆకుపచ్చగా కళ్ళకి పండుగ చేసేలాగా ఉన్న ఊరు. சீர் வளங்கிளர் மூவலகுண்டுமிழ குணங்களில் நன்மையுடைய செயலிலே தெரியும்படி சகல லோகங்களையும் வயிற்றிலே வைத்து வெளிநாடு காட்டவும் అజంద అయర్వరమరர்கள் అధిపతి. కళ్యాణ గుణ సమృద్ధి తెలిసేలాగా మూడు లోకాలని తాను ఆరగించి ఎప్పుడు ప్రళయంలో మళ్ళీ సృష్టిలో బయలుపరిచి అలాంటి దేవాది దేవుని యొక్క తిరునామాలని అలంకరించుకున్నటువంటి అమ్మాయి పేర్వడం తిరునామంగళనుడయ్యడగై చొల్లుదల్. ఆ పేరు ఆ అమ్మాయి పిలుస్తుంటే ఈ పేరు ఇంత అందంగా ఉంటుందా అనిపిస్తుంది. కొంతమంది పిలవడం వల్ల ఆ పేరు కూడా అందం వస్తుంది. ఒకే పేరు అందరూ పిలిస్తే అంత అందంగా ఉండదు. కొంతమంది పిలిస్తే వీడి నోట్లో ఈ పేరు ఎంత బాగా వచ్చింది అన్నంత మృదువుగా మధురంగా, అంటే అంత తీయగా ఉంటుంది ఆ పిలుపు అని అర్థం. పిలుపులోని తీపిని వర్ణించడం అన్నమాట ఇది. ఈ పేరు వళం అనేటువంటిది ఇక్కడ కిళరందన్నిప్పే చిల గుణచేష్టిదంగళుత్తువాచకమాన తిరునామంగళై. ఆయనకి ఎలాంటి గుణాలు ఉన్నాయో, ఎలాంటి రూపం ఉందో దానికి తగిన ఓ పద్మ పత్ర విశాలాక్ష అని పిలిచిందనుకోండి, తక్కువని ఆ విశాలమైన ఆ కళ్ళు, ఆ నేత్రాలు అలా గుర్తుకొచ్చేస్తాయన్నమాట. మనిషిని పట్టించే పేర్లు అవి. ఇలాగ ఉండేటువంటిది. కడల్ కిళరందా పోలే పెరియ కిళరోత్తియోడే అన్రు ఇవళ్ళు సొల్లిగిరదు. కిళరోత్తియోడే విజృంభించి చెప్పేస్తోందండి. విజృంభించి చెప్పేయడం అంటే
హాయిగా సంశయం లేకుండా నోరారా గట్టిగా అందరికీ వినపడేలాగా భగవన్నామం చేస్తోంది ఆవిడ. నాం తిరునామం సొల్లు మా పోలేయో ఇవాళ సొల్లిగిరదు. మనం ఒక భజన చేసినప్పుడు, నామ సంకీర్తనం చేసినప్పుడు ఎంత ఆనందంగా, ఎంత మనసారా, ఎంత తీయగా చెయ్యాలో చేస్తామో అలా పిలుస్తోందిటండి ఈవిడ. మనం అందరం చేయలేమండి అలాగ. మనం భజనకు వెళ్తాం అనుకోండి, ఏమో తాళం వేస్తే అందరూ చూస్తారేమో, గట్టిగా గోవిందా అని అంటే అందరూ మన కేసు చూస్తారేమో అని ఇంకా బాగుండదని ఊరికి అక్కడ కూర్చొని ఇలా ఇలా అనుకుంటూ నోట్లో అనుకుంటూ కదండి, సహజం కదా. ఏదో సంశయం ఎక్కడ లోకానికి మన భక్తి కనపడిపోతుందో అనేటువంటి. అలా కాదండి, పారవస్యంతో ఇండ్రు ఇవ్వేడు పారు నన్మైనం ఏత్తిల్లై కిడేరు. ఈవిడ ఒక సంకీర్తన ఒక ప్రవాహంగా చేస్తుంటే ఆ నామాలు వాటి అందాలు ఆవిడ నోట్లో పడి నామంకంత అందం వచ్చిందా అన్నట్టుంది కదా. అది నమ్మిళ్ళయ్య గారి వ్యాఖ్యలో ఉన్న విశేషం. తిరునామం సొల్ల సొల్ల ஒரு పరి ఆభరణం పూండా పోలే ఇరానెన్రాన్. చాలా అందమైన వ్యాఖ్యానం అండి. ఆ పేరుని ఆ నాయిక చెప్పగా చెప్పగా నామ సంకీర్తనే ఒక అందాన్ని, ఆభరణాన్ని తీసుకొచ్చినట్లుగా ఉంది. ఇది మనకి కొన్ని చోట్ల కనిపిస్తూ ఉంటుంది. పెద్దలు భజన చెప్పేటప్పుడు గనక మనం చూసాము అంటే మనం ఆ నామాన్ని అనడం వేరు, వారి నోట్లో ఆ నామం రావడం వేరు. ఎంత మధురంగా అన్నారండి, ఎంత బాగా చెప్పారండి అనిపిస్తుంది. ఒక్కొక్క చోట భజన కడితే చూడండి లేచి రాబుద్ది అవదు. మనం నోరారా అన్నా అనకపోయినా అలా వింటూ అయినా అక్కడ కూర్చోవాలి అనిపిస్తుంది. అంత అందంగా ఎలా వచ్చింది? వాళ్ళ మనసులో ఉన్న భక్తి వల్ల, వారు పలకడం వల్ల ఆ నామానికి అంత అందం వచ్చింది. పెరుమాళ్ళ నామానికి కూడా భాగవతోత్తముడి యొక్క నోటిలో పడడం వల్ల అంత అందం వచ్చింది. అలాగే ఇవాళ ఆళ్వారి నాయక యొక్క నోట్లో పడి ఈ పెరుమాళ్ళ యొక్క నామం మెరిసిపోతోంది, వెలిగిపోతోంది, చాలా బాగుంది అనేటువంటి దాన్ని నంబిళ్ళయ్య గారు చక్కటి వ్యాఖ్యానం అండి. ఇందులో మనకి చెప్పకుండా చెప్పిన వ్యాఖ్యానం ఏంటి? భాగవతోత్తములు గనక నామానుసంధానం చేస్తే, వారు భజన గనక చెబితే అది ఎంతో రమణీయంగా ఉంటుంది, చెవుల్లో అమృతము పోసినట్లుగా ఉంటుంది. అది చెప్పడం అన్నమాట. అందువల్ల భాగవతోత్తముల దర్శనం కేవలం వ్యక్తిని చూడడంతో అయిపోదండి. వారి దర్శనము, వారి వాక్ శ్రవణము, వారి నామ సంకీర్తన శ్రవణము ఇవన్నీ చాలా ఆనందాన్ని కలిగిస్తాయి అని 4వ పాసురంలో చెప్తున్నారు. ஊர்வலம் கிளறு சோலையும் கரும்பும் பெரும் சென்னலும் சூழ்ந்து ஏர்வளம் கிளர் தன்பனை குட்டு நாட்டு திருப்புலியூர் சேர்வளம் கிளர் மூவலகுண்டு உண்டு உமிழ் தேவபிரான் பேர்வளம் கிளரன் நன்றே பேச்சிலர் இன்று புனை ఇజయ్యే ఇంద్రి పునై ఇజయ్యే. అవి అనుసంధించడం తప్ప ఇంకో మాట మాట్లాడటం లేదు ఈ నాయకి. 5వ పాసరం. புனை இழைகள் அணிவும் ஆடை உடையும் புதுக்கணிப்பும் நினையும் நேர்மையதன்று இவட்கிது நின்று நினைக்கப்புக்கால் சுனையினள் தடம் தாமரை மலரும் தன் திருப்புலியூர் முனைவன் மூலகாளியப்பன் తిరువరుల్ మూழ்గినలే. ఈవిడ ఎందులో మునిగిపోతోందండి? మూழ்గినలు అంటే మునిగిపోతోంది ఈవిడ ఎందులో? ఇవట్కు పునై ఇవైగళ్ అణివం. ఈవిడ యొక్క అలంకరించుకోదగిన ఆభరణాల యొక్క అలంకారం అంటే వేరే నగలు. కొంతమందికి నగల అలంకారం ఇస్తాయి, కొంతమంది పెట్టుకోవడం వల్ల నగలకే అలంకారం వస్తుంది. ఈ అందాలు 2 రకాలుగా ఉంటాయని మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం. కొన్ని వస్త్రాలు చూడండి లోకంలో కూడా
కొంతమంది కట్టుకుంటే మామూలుగా ఉంటుంది, కొంతమంది కట్టుకుంటే ఆ చీరకే అందం వస్తుంది. అంత బాగా అంత అందంగా కట్టుకోవడం ఆ పద్ధతి. అలాగా ఇక్కడ కూడా పుదుక్కణిప్పుం, ఈ నవీన కాంతి చక్కగా తిరుమేన యొక్క కాంతి స్థిరంగా ఉండి నినైక్కప్పుక్కాల్ ఆలోచిస్తే ఇది నినయ్యం ఈ సౌందర్యం తలచదగిన నిర్మయ్యదండ్రు. అంటే ఊరికే అనుకుని ఆగలేదు మనస్సు, అంత ఆకర్షణ అన్నమాట. సునయ్యినుళ్తడం జలాల్లో విశాలంగా తామరై మలరుం, తామర పుష్పాలు వికసించుచున్న తన్ తిరుప్పులియూర్. అందమైన చల్లనైన ఈ తిరుప్పులియూరికి మునైవన్ ప్రధానుడెవరండి? మూవలగు ఆళియప్పన్, ముల్లోకాలు పరిపాలించే స్వామి అయిన శ్రీయప్పతి తిరు అరుళ్ ఇవళ్ మొక్కినళ్. ఆయన దయలోనే ఈవిడ ములిగిపోయింది. 5వ పాసుర వ్యాఖ్యానము మనం చూద్దాం. 206వ పేజీ, 5ஆம் பாட்டு, 5వ పాసురము. వెరుం ఆపత్సకత్వమే పోరుమో? ఏమండి, కేవల ఆపత్సకుడైతే సరిపోతుందా? ఇవడుకు తక్క ఐశ్వర్యము ఉండాగ వేణుమే అన్నా. ఈవిడికి తగినటువంటి యోగ్యుడు ఎప్పుడవుతాడు అంటే ఐశ్వర్యం కూడా ఉండాలి కదండి. అది మామూలుగా మనకి లోకంలో ఒక మాట చెప్తారు కదండి, కన్యావరైతే రూపం అని. అమ్మాయికేమో అబ్బాయి అందగాడా కాదా అని ఉంటుంది. మాతావిత్తం, ఆ తల్లిగారేమో కాస్త 4 తరాలు కూర్చుని తినేలా ఆస్తి ఉందా లేదా, తండ్రి ఏమో కులం అది బాగుందా లేదా. బాంధవాహ కులమిచ్చంతి మృష్టాన్నం ఇతరే జనా. మృష్టాన్నం, ఆ షడ్రసోపేతమైన సాపాటు ఎప్పుడు పెడతారా అని ఇతరులు చూస్తారు అని చెప్పి పెళ్లి విషయంలో చెప్పినట్లుగా ఈవిడికి తగినటువంటి ఐశ్వర్యం ఉన్నవాడండి అంటే పునై ఇழை ఇగழிనవం ఆభరణంగళ్ నాం పోటినా పోలే ఇరుందదో. ఆభరణాలు మనము పెట్టినట్లుగా అంటే అమెరికా వస్త్రధారణ నవీన కాంతి ఈవిడకి, ఈవిడ అందం ముందు అసలు అవన్నీ అక్కర్లేదండి. తెలుస్తోంది, ఆవిడ చూస్తుంటేనే తెలుస్తోంది ఆవిడికి ఏది ఆభరణము. ఆడై ఉడయ్యం ముగత్తలై ఇరుందుడుతాయిరుందదో పుదుక్కణిప్పుం. అది అలంకరించుకోదగిన అలంకారాలు, అవి అలంకరించుకున్న తీరు, ఆ వస్త్రధారణ, ఇవన్నీ ఆవిడ అందాన్ని రెట్టింపు చేస్తున్నాయి అన్నమాట. ఇది ఈవిడ అందం చూస్తే అసలు స్వామి అందం గుర్తుకే రాదుటండి, అంత అందమైన అందము. పుదుక్కణిప్పుం నేర్పాయంద వయలు పోలే ఇవ్వడవిలే పిరంద సెవ్వి పారిగోళ్. ఆహా, ఒక నీరు పట్టిన చేనులాగా, చేను మామూలుగా బాగుంటుంది, నిండా నీరు పెట్టి ఉన్నాయనుకోండి, ఏమవుతుంది, ఆ లోపల ఉన్న చేపలు తుళ్ళి 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 ఎగిరి ఎగిరి పడుతూ, ఆ ఎగిరినప్పుడు ఆ వరి కంకుకున్న ధాన్యాలు అటు ఇటు ఇలా ఇలా తలలు ఊపి అది చామరాలు వేసినట్టు. ఎంత ప్రకృతి సౌందర్యమో చూడండి. ఈ ఒక్క వాక్యంలో ఎంత చెప్పారు నమ్మాళ్ళ వారు. ప్రాకృతిక రమణీయగత్వానికి పట్టం కట్టిన మహాకవి. ఒక పొలంలో చక్కగా పండిన పంట, దాని నిండా నీరు, పండిన కంకులు, ఆ కంకులకి తగిలేలాగా ఎగిరే చేపలు, చేపల కదలిక వల్ల కంకులు ఉయ్యాలలూగుతున్నట్లుగా ఉన్నాయి. ఇంత దృశ్యాన్ని కళ్ళకు కట్టేస్తారండి. ప్రకృతిని మమైకంగా మనమే ప్రకృతి అయిపోయేంత అందంగా రమణీయంగా నిండు నినైక్కప్పుక్కాల్ నినయ్యం నిర్మయ్యదండి వట్కదు. నీరు పట్టిన చేలులాగా ఆ చేలు ఎంత బాగుంటుందో ఈవిడ శరీరంలో కాంతి కూడా అంత బాగా అంత అందంగా ఉంది అని అర్థం అండి. ఆ లావణ్యం అంటారండి దాని పదాన్ని. మన మామూలుగా మనకందరికీ ముక్కు కళ్ళు కాళ్ళు భగవంతుడి దయ వల్ల అవి లేకుండా లేవు, అదే వరం మనకి. కానీ అవి అందంగా ఉన్నవాళ్ళు వేరుగా ఉంటారు.
అసలు ఆ ముక్కుని చూస్తూనే ఒక సంపెగ మొగ్గ అక్కడ పెట్టారా అన్నట్లుగా, ఆ కళ్ళని చూస్తేనే 2 తామర రేకులు ముక్కుకి అటు ఇటు అమర్చారా అన్నట్లుగా, ఆ చక్కటి చంద్ర కళని తీసుకొచ్చి నుదురుగా పెట్టారా అన్నట్లుగా, ఇలాగ దేనికదే ఎంత అందాలో. ఉప ఉపక్రమిత్తు విడుగయ్యన్றிக்கே காலதத்துவமுள்ளதனையும் நின்னாராய பொக்காலும் இவளுக்கு பிறந்த இவ்வழகுகள் நினைக்கப் పోగాదు. అంటే ఎంతకాలం అండి అని అంటే, కాలతత్వం ఉన్నంత వరకు ఈవిడ గురించి ఆలోచించిన ఆ అందాలను లెక్కించలేము. అంటే ఎంత వర్ణించినా సరిపోనంత అందగత్తె అని చెప్పడం అన్నమాట. అంత బాగుంది, అంత ఆకర్షణగా. దానికి సామూహిక శోభకి లావణ్యం అని పేరు. లావణ్యం అని పేరు. అంటే అది చెప్పలేని అందం. ఏం చెప్పాలో తెలియదండి, చాలా బాగుంది అంతే. ఎందుకంత బాగుంది ఏమో, చూస్తే చాలా బాగుంది. సాముదాయిక శోభ, మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేటువంటి ఆ ముఖ సౌందర్యాన్ని గురించి చెప్తున్నారు అని. యథోవాచో నివర్తంతే ఎంగరు విషయత్తై పరిచ్ఛేదిక్కిలం ఇవల్పడి పరిచ్ఛేదిక్కపోగాదు. పెరుమాళ్ళ గురించి వేదమాత ఆయన ఒక్క గుణాన్నైనా వర్ణిద్దామో అని ఆనంద గుణాన్ని వర్ణించడానికి బయలుదేరి వెళ్ళి యత వాచ నివర్తంతే, ఆ పెరుమాళ్ళ నుంచి వెనక్కి వచ్చేసింట. అమ్మో నా వల్ల కాదు బాబు ఆ అందాన్ని వర్ణించడం అని. అంటే అటువంటి సర్వేశ్వరుడి అందాలైనా చెప్పచ్చు కానీ ఈవిడ అందాలు మాత్రం చెప్పలేకపోతున్నాం. అంటే స్వామిని కూడా మించిపోయినటువంటి అందం. తులసీల వయోవృత్తం అన్నట్లుగా కంచ, అక్కడ ఒక చకారం వేశారు అని రామాయణంలో విశేషంగా చెప్పుకుంటాం. అసితేక్షణత్వం అనేటువంటి ఒక పదాన్ని. ఏమైనా ఆయనకంటే ఆవిడకే ఒక మార్క్ ఎక్కువండి అందంలో. పెట్టకుండానే కాటుక పెట్టినట్లుగా మెరిసిపోయే కళ్ళండి ఆవిడవి. అది ఇంకొక ప్లస్ పాయింట్ అన్నమాట. అన్నట్లుగా వీటన్నిటి వల్ల అందాలు ఎలా ఉన్నాయో చెప్పడము అన్నమాట, అంతకంటే ఏం లేదు. ఇది ఎంగరి విషయத்தை పరిచ్ఛేదిక్కిలం ఇవల్పడి పరిచ్ఛేదిక్కపోవాలి ఇవై ఎల్లావత్తాலும் నీ పరిచ్ఛేదిత్తాన్ సమేదన్నా. అమ్మ ఇంతకీ నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు. அப்பந்திருவருள் மூழ்கினள் சுனையினழில் தடந்தாமரை மலரும் ஒரு பூவே తటాకత్తై కణ్ సరియట్టా పోలే మలரும். అమ్మ బాబోయ్, మామూలుగా ఆ స్వామి యొక్క అందం, నాయిక యొక్క అందం, ఆ తామరై అని ఇక్కడ ఒక మాట వేశారండి. తడన్ తామరై మలరం. ఏకవచనం చెప్పడానికి నంబిళ్ళయ్య గారు ఒక అద్భుత వ్యాఖ్యానం రాశారండి ఇక్కడ. ఏమిటండి, ఒక్క తామరే ఉందా? ఒక్క తామర ఉండడం కాదు, ఒక్క తామరే ఒక తటాక రూపంగా ఏర్పడిందా అన్నంత అందంగా ఉందిటండి. తటాకం అంతా ఒక కన్నులా కనిపిస్తోందిటండి. అసలు అది ఊహించండి ఎలా ఉంటుందో ఆ సౌందర్యం. అది ఒరు పూవే తటాకత్తై కణ్ సరి ఇట్టా పోలే మలరం. ఒకే పువ్వు తటాకమంతా ఒక్కసారి విప్పుకొని చూస్తోందా అన్నట్లుంది. అంత అందమైన కన్ను అన్నమాట, అంత విశాలమైన నేత్రము అన్నమాట. అంటే అవ్వూరిల్ పదార్థంగా పిరక్కిడంగా కొడాదు ఎంగిరాళ్ళు. ఈ అర్థం ఇంకా బాగుంది. ఆ ఊళ్ళో ఉన్న ఏ పదార్థమైనా, ఇది నంబిళ్ళయ్య గారి చమత్కారం, ఇంకొకళ్ళకి స్థలం ఇవ్వకుండా తామే వ్యాపించేస్తాయిట. అందువల్ల ఈ ఒక్క తామర రేకే ఊరంత వ్యాపించేసిందిట. చూసావా ఎంత అందంగా ఉందో అని. ఇది అతిశయోక్తి అలంకారము అంటారు. అంటే అంత ఎక్కువగా అందంగా ఉంది అని అర్థం చెప్పడం. అంటే ఆ కన్ను అంత విశాలంగా ఉంది అని చెప్పడం అన్నమాట. అవ్వూరిల్ పదార్థంగా పిరర్కిడకి ఇడం కొడాదు స్థలాన్ని ఇయ్యవు என்றார். இவளுக்கு புறம்பு போக்கில்லை
తిరుపురియూరిల్ మునయ్యవన్ అవ్వూర్కు ప్రధానవన్. అలాంటి ఊరికి ఈయన ప్రధానుడు. మూలగాళి. తర్వాత పేజీ. సమస్త లోకంగడుక్కున్ నిర్వాహకన్. అన్ని లోకాలకి నిర్వాహకుడు ఈ ఊరిలో వచ్చి కూర్చున్నాడమ్మా. ఆయన 3 లోకాలని పాలించే ఆయన ఈ ఊరినే తన నివాసంగా చేసుకున్నాడు, సెలెక్ట్ చేసుకున్నాడు. అంటే ఆయనకి అంత ఇష్టమో ఈ ఊరు. చూడండి. ఐశ్వర్యత్తుకు పురంబు ఒరువరై తేడి పోగ వేండా. ఐశ్వర్యంలో ఆయనకి ఏ మాత్రము కొరత లేదు. తిరువరుళ్ మూழ்கி నళ్ళిలే అప్పన్ ஐஸ்வர்யத்தாலும் குறை வரப்பெத்தேன் ఎన్ను తన్ ప్రీతియాలే సొల్లిగిరాళ్. ఐశ్వర్యంలో కొరత లేదు. ఆడపిల్లవాళ్ళు అబ్బాయికి డబ్బుందా లేదా అని ఆలోచించవలసిన అవసరమే లేదు అన్నట్టు చెప్పారు నంబిళ్ళయ్య గారు. అంటే అంత శ్రీమంతుడు అని. ఇది వ్యాఖ్యానంలో చిన్న చమత్కారం అన్నమాట. బానే ఉందండి. ఇంత కళ్ళున్నాయి, ఇంతలా ఉన్నాడు బాగానే వర్ణిస్తున్నారు అబ్బాయిని. అమ్మాయికి జీవితాంతం కష్టం లేకుండా సుఖ పెట్టగలడా, ఇంత తిండి పెట్టగలడా, 4 తరాల పాటు కూర్చొని ఆస్తి ఉందా అని అడుగుతారు కదండి ఆడపిల్ల వైపు వాళ్ళు. ఆ అనుమానం మీకు అక్కర్లేదు. ప్రీతియాలే అప్పన్ ఐశ్వర్యత్తాలం కురయ్యర పెట్టేన్. ఏమి డబ్బుకి లోటు లేని వాడండి. ఎన్ను తన్ ప్రీతియాలే సొల్లుగిరా తిరువరుళ్ మూழ்గినళే కడల్ కొండ వస్తువై ఎంగనే మిట్కప్పార్తిరప్పడి. అది కృపాసాగరంలో మునిగిపోయిందండి. ఏమండి, సముద్రంలో ఏదైనా కడల్ కొండ వస్తువై సముద్రంలో పడిపోయిన వస్తువుని ఎంగనే మిట్కప్పార్తిరప్పడి ఎవరైనా వెనక్కి తీసుకురాగలరా? ఏంటి ఈ వాక్యానికి ఇక్కడ అర్థం? స్వామి సౌందర్య సముద్రంలో ఆళ్వార్ నాయకి మునిగిపోయింది. ఆ మనస్సు ఎవరు వెనక్కి తిప్పలేరు. చాలా అందమైన భావన. ఆనందం. ఆ అందం అనే సముద్రంలో మునిగిపోయినటువంటి నాయకని తిప్పగలవాం. అరుట్కడలిలే మూర్తికిన ఇవళే మీట్కలామో. ఆ సముద్రంలో పడిన వస్తువుని తీసుకురాగలిగితే ఈ ఆళ్వార్ నాయకని కూడా ఆయన అందం నుంచి వెనక్కి తీసుకొని రాగలము. అది సాధ్యమా? సాధ్యం కాదు. కాబట్టి ఈవిడ్ని కూడా వెనక్కి తీసుకొని రాలేము. అంత అందగాడు స్వామి. అందులో మునిగిపోయింది మా ఆళ్వార్ నాయిక. ఇది 5వ పాసరం. புனையிழைகள் அணிவும் ஆடையுடையும் புதுக்கணிப்பும் நினையும் நேர்மை அதன்று இவட்கிது நின்று நினைக்கப் புக்கால். சுனையினில் தடந்தாமரை மலரும் தன் திருப்புலியூர் முனைவன் மூவுலகாளி అప్పన్ తిరువరుళ్ మూழ்గినళే. ఇందులో సునయ్యనుల్ తడం తామరై మలరం తన్ తిరుప్పులియూర్ ఈ 3వ పాదంలో ఉంది వ్యాఖ్యాన. అందం అంతా 3వ పాదానికి నంబిళ్ళయ్య గారు ఒక కొలనులా వ్యాపించిన నేత్ర సౌందర్యంగా పోల్చారు. అంత అందం ఉంది అని చెప్పి వ్యాఖ్యానంకి చెప్తున్నారు. ఇంకా 6వ పాసరం. తిరువరుళ్ மூழ்கினைகளும் செழுநீர் நிறக்கண்ண பிரான் திருவருள்களும் சேரந்தமைக்கு அடையாளம் திறந்தவுள. திருவருள் அருளால் அவன் சென்னு சேரு தன் திருப்புலியோர் திருவருள் கமுகுவன் பழத்தது மெல் இயல் செவ்విదలో. 6వ పాసరం యొక్క ఐశ్వర్యం ఉంటే చాలా అండి. డబ్బు ఉంటుందండి. అందరి దగ్గర ఔదార్యం ఉంటుందా అంటే, ఔదార్యం అంటే ఇచ్చే గుణం, ఉదారత్వం. డబ్బు ఉండడం వేరు, ఇచ్చే గుణం వేరు. మన అందరి దగ్గర ఏ లోటు లేదు. జీవితం హాయిగా తిండికి దానికి పెరుమాళ్ళు లోటు చేయలేదు. ఇవ్వడంలో మాత్రం అంత ఔదార్యం ఉందా? అది ఎవరికి వాళ్ళే ప్రశ్నించుకోవాలి. ఎవరికి ఎంత ఇవ్వగలుగుతున్నామో, ఇచ్చే గుణము ఎంతవరకు ఉంది అనేటువంటి మాటని ఇక్కడ చెప్తున్నారు. ఔదార్య
గుణం ఈవిడికి నిండుగా ఉందిటండి ఆళ్వార్లాగా. తిరువరుళ్ నెరిహేతుక కృపా పెరుమాళ్ళ యొక్క దాన్ని అంగీకరించడానికి అవన్ సెన్నో సేర్ తన్ తిరుప్పలియూర్, ఎంత దయా సముద్రుడు కాకపోతే మనకి తన దర్శనం ఇవ్వడం కోసం తిరుప్పలియూరులో వచ్చి అవతరిస్తాడండి స్వామి. అలాంటి ఆ ఊరిలో ఆయన యొక్క తిరువరుళ్ళ అనుగ్రహం చేత ఎన్ని చెట్లండి, కముగు పోక చెట్లు ఎంత అందంగా ఉన్నాయో. వన్ పళత్తదు సుందరమైన పండులాగా, మెల్ ఇయల్ మంచి స్వభావము కలదే, సెం ఇదళ్ సెళు నేర్ మంచి ఎర్రనైన అధరము కలిగి, మంచి జలములు కలిగిన సముద్రము యొక్క కాంతి గల, నిరం అంటే కాంతి గల, కన్నపిరాన్ కృష్ణుడి యొక్క తిరు అరుళ్ పవైగలు, ఆయన అనుగ్రహంలో ప్రతిదినము మూల్కి మునిగిపోతోంది. ఇంతటి గొప్ప నాయకురాలు స్వామి యొక్క దయాగుణాన్ని తలుచుకునేటప్పటికి అందులో ఈదులాడుతోంది కండి, ములుగులాడిపోతోంది కండి. తిరువరుళ్ళు ఆయన యొక్క అంగీకారాలని సేరందమై పొందిన దానికి అడయ్యాళం. ఏమండి, ఈవిడ ఆయన దయను పొందింది అని మీరు ఎలా చెప్పగలరండి? ఆయనతో కలిసి ఆనందాన్ని పొందింది అని మీకేం గుర్తులండి? అడయ్యాళాలు అంటారు. అడయ్యాళం అంటే గుర్తు, చిహ్నం. చిహ్నం ఒక అమ్మాయి భర్తతో కలిసి వచ్చిన తరువాత ఆ అమ్మాయిని చూసి ఓహో అని పెద్దలు ఏదో తెలిసినట్లు ఎలా ఆనందిస్తారు. ఆవిడలో ఉండేటువంటి ఆ వస్త్రధారణ, కట్టో బొట్టో జుట్టో ఏదో అలాగా మీరు ఎలా చెప్పగలరండి అంటే, సేరందమైకు పొందిన దానికి అడయ్యాళం చిహ్నం తిరుందవుళ స్పష్టంగా ఉంది. ఈవిడ సర్వేశ్వరుడి యొక్క అధరం పొందింది అని అనడానికి ఈవిడ యొక్క అధరము తెలుస్తోంది, పోక పండులా మెరిసిపోతోంది, నలిగినది, అనుభవింపబడినది. అంటే ఆ అమ్మాయిని చూస్తే ఆనందంగా గడిపిన అమ్మాయిలాగా ఉంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి చెప్తున్నారు అన్నమాట. అంటే ఏంటంటే, ఆనందాన్ని అనుభవించిన తరువాత ఆ చిహ్నాలు శరీరం మీద ఎలా కనపడతాయో, ముఖంలో ఎలా కనపడతాయో, నేత్ర కాంతులలో ఉజ్వలంగా ఎలా ఉంటాయో, అలాగా ఆళ్వారు నాయకి అనేటువంటి నాయక అనుభవించినటువంటి ఈ స్వామి యొక్క అనుభవము ఆవిడలో, ఆవిడ పలుకులో, ఆవిడ ముఖంలో, ఆవిడ చూపుల్లో అడుగడుగున ఒక ఆనందాన్ని ప్రకటిస్తోంది అనేటువంటి విషయాన్ని ఈ 6వ పాసురంలో చెప్తున్నారు అన్నమాట. తిరువరుళ్ళు మూలిగి వైగలు செழுநீர் நிறக்கண்ண பிரான் திருவருள்களும் సేరందమైకు అడయ్యాళం తిరందవుళ. అడయ్యాళం పదాన్ని చక్కగా గుర్తు పెట్టుకోండి, చిహ్నాలు అని అర్థం. తిరువరుళ్ళరుళాల్ అవన్ సెన్ను సేరుతన్ తిరుపులియూర్ తిరువరుள் కముగువన్ పழத்தது మెల్లియల్ సెవ్విదలో. అది అందమైనటువంటిది. ఇది ఈ ఆనందాన్ని అంతటినీ కూడా ఆవిడ యొక్క రూపాన్ని చూసి మనం పొందగలుగుతున్నాము అనేటువంటి విషయాన్ని ఈ పాసురంలో మనకి చెప్తున్నారు. వ్యాఖ్యానాన్ని రేపు చెప్పుకునే ప్రయత్నము చేద్దాం. దేవేశం కోరనాథం నతేత మనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణయజ్ఞేన నిగమసరో యోగి శిరో యోగి భట్టారకో చ గోవిందం కూరనాథేన చ సహపురుకే సేందు సింధం యతేంద్రం ఆలాద్రిజమునార్యో మముదనగహే రామపద్మాక్షనాథాన్ తిరుహన్మాన్ సేనై మొదలి చెడవో